మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పాలకూరతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేద్దాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు వేసి ఒకసారి కలుపుదాం. ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిసి బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసి కడిగి శుభ్రం చేసిన పాలకూర కూడా వేసి వేయించుకుందాం. 1-2 నిమిషాలు వేయిస్తే పాలకూర ఆయిల్లో ఉడుకుతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకున్న మిశ్రమాలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది అలా గ్రైండ్ చేయగా వచ్చిన మిశ్రమం దీనిలో మనం వేయించిన పాలకూర, చింతపండు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇది పాలకూర పచ్చడి రెడీ అయింది. దీన్ని పోపు వేసుకుందాం. అదే పాన్ పెట్టి దానిలో 2 టీ స్పూన్ల నూనె వేసి పోపు దినుసులు వేసి వేయించుకుందాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడి కూడా వేసి 1 నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన పచ్చడిని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను ఆరోగ్యపరమైన పాలకూరతో పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.